బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పని అయిపోయిందని, కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ శాఖ ముగిసిందని, హరీష్ రావుకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథలలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య గురించి పట్టించుకోలేదని అన్నారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారని అన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, మొత్తానికి ఇటు బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులకు సంబంధించి, అదేవిధంగా కాళేశ్వరం మిషన్ భగీరథ పథకంలో జరిగినటువంటి అవినీతి పైన కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాట్ కామెంట్ చేశాడు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, అదేవిధంగా తన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అతి త్వరలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో విలీనం కాబోతుందనేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ఇటు హరీష్ రావు పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. హరీష్ రావు ఇటీవలే ఇటు రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రతిరోజు కూడా నిత్యం కాంగ్రెస్ పార్టీ పైన కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు పట్ల కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశాడు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు లేదని కూడా మండిపడ్డాడు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం ప్రకారమే ఆగస్టు 15 లోపే ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసి తీరుతామనే విషయం కూడా మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హామీ ఇచ్చారు. మరోవైపు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టేందుకు కూడా రాష్ట్రంలో వచ్చిన ఆదాయం సరిపోలేదని ప్రభుత్వం, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడ్డగోలుగా అప్పులు చేసిందనేసి కూడా మండిపడ్డారు. అదేవిధంగా ఏ మాత్రం ప్రజలకు అక్కర రానటువంటి మిషన్ భగీరథ పథకం కావచ్చు, కాళేశ్వరం కూడా కావచ్చు, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనివల్ల రాష్ట్రంలో ప్రజలంతా కూడా నష్టపోయారనేసి కూడా హాట్ కామెంట్స్ చేశాడు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఎప్పుడు ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యేవాడు. ప్రస్తుతం కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేనందువల్ల అతను పార్టీ అసలు ఉంచుకోవాలా, బీజేపీ పార్టీలో విలీనం చేయాలనే ఉద్దేశంతో ఇటు తన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడనేసి కూడా వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ఇటు పాఠశాలలకు సంబంధించి విద్య గురించి కూడా ఇటు కేసీఆర్ తన పాలనలో ఏ రోజు కూడా పట్టించుకోలేదని కూడా ఇటు ప్రభుత్వంకు ఏ రోజైతే మొదటి రోజే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయో అదే రోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, పాఠ్య పుస్తకాలు కావచ్చు మొదటి రోజే పంపిణీ చేసి కూడా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలలకు వెళ్ళిన సందర్భంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను కూడా ఓవైపు చిన్న చూపు చూశాడు తన పాలనలో అనేసి హాట్ కామెంట్ చేశాడు. అదేవిధంగా ఏకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మాత్రం దిగజారిపోతుందని, అదేవిధంగా ఇటీవల ఫలితాలు వెలువడినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఏ ఒక్క సీటును కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. మొత్తం లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకే బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది లోపాయకార ఒప్పందంలో భాగంగానే. ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే బీజేపీ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని కూడా నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హాట్ కామెంట్ చేశాడు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.